సుప్రీంకోర్టులో సాక్షి టీవీకి ఊరట లభించింది. ఏపీ ఫైబర్ నెట్ లో సాక్షి టీవీ ఛానల్ అక్రమ తొలగింపుపై వెంటనే విచారణ జరపాలని టీడీ శాట్ కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 12న సాక్షి టీవీ పిటిషన్ను విచారించనుంది టీడీ శాట్. అవసరమైతే సాక్షి టీవీ మళ్లీ సుప్రీంను ఆశ్రయించవచ్చని తెలిపింది కోర్టు. టీడీ శాట్ లేవనెత్తిన అంశాలను సుప్రీంకోర్టు పరిశీలిస్తోందని వెల్లడించింది. చంద్రబాబు వచ్చాక సాక్షి టీవీ ఛానల్ ను తొలగించింది ఫైబర్ నెట్. సాక్షి టీవీ ప్రసారం చేయొద్దని ఎంఎస్ఓలపై చంద్రబాబు సర్కార్ ఒత్తిడి తీసుకువచ్చింది. పూర్తి సమాచారం అందిస్తారు మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్. చెప్పండి, సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతపై సుప్రీంకోర్టు ఇప్పటి వరకు ఏం చెప్పింది? సుప్రీంకోర్టులో రోజు సాక్షి టీవీకి ఊరట దక్కింది. నిజానికి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నిబంధనలకు విరుద్ధంగా ఎంఎస్ఓలను బెదిరించి ఒత్తిడి చేసి సాక్షి టీవీని బొకే లిస్ట్ నుంచి తొలగించారు. సో సాక్షి టీవీ గొంతు నొక్కేందుకు ఆయన ప్రయత్నం చేశారు. సో దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఇప్పటికే టీడీ షాట్ లో సాక్షి టీవీ న్యాయ పోరాటం చేస్తుంది, అలాగే సుప్రీంకోర్టులో కూడా న్యాయ పోరాటం చేస్తుంది. సో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ రోజు కీలకంగా వెంటనే సాక్షి టీవీ దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన వేగంగా విచారణ జరపాలని టీడీ షాట్ కు ఆదేశాలు ఇచ్చింది. సో ఆ నేపథ్యంలో ఈ నెల 12వ తేదీన టీడీ షాట్ ఈ అంశాన్ని విచారించబోతోంది. గతంలో అన్ని ఛానల్స్ మాదిరిగానే బొకే ఛానల్స్ లో సాక్షి టీవీ ప్రసారం ఉండేవి. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని బొకే ఛానల్స్ నుంచి అలా కార్టెక్ మార్చడం, అలాగే కంప్లీట్ గా తొలగించడం, ఇలా చట్ట విరుద్ధంగా నిబంధనలకు విరుద్ధంగా ఎంఎస్ఓలను బెదిరించి ఈ రకంగా సాక్షి టీవీని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. సో ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ కు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కు భంగం కలిగించే విధంగా పౌరుల ప్రాథమిక హక్కు అయినటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ 19 కి విరుద్ధంగా చంద్రబాబు ప్రభుత్వం ఈ పిటిషన్ దాఖలు చేసింది. సో సుప్రీంకోర్టు ఈ రోజు పిఎస్ నరసింహన్ నేతృత్వంలో ధర్మాసనం విచారించిన తర్వాత ఈ అంశాన్ని సుప్రీంకోర్టు టీడీ షాట్ కు రిఫర్ చేసింది. సో ఆ నేపథ్యంలో వేగంగా విచారణ పూర్తి చేసి సో చేయాలని ఆదేశించినటువంటి నేపథ్యంలో 12వ తేదీన విచారణ చేపట్టబోతుంది. యథావిధిగా సాక్షి టీవీ ప్రసారాలు చేయాలని గతంలోనే టీడీ షాట్ ఇప్పటికీ ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఈ అంశం పైన ఏపీ ఫైబర్ నెట్ తాత్సారం చేస్తుంది, సో నిబంధనలు ఉల్లంఘిస్తుంది, కోర్టు ధిక్కారానికి పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో ఈసారి మరోసారి టీడీ షాట్ ఈసారి సాక్షి టీవీ పిటిషన్ విచారించబోతుంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.